నమస్తే. నేను ఈరోజు ప్రెషర్ కుక్కర్ లో మేక తలకాయ కూర ఎలా చేస్తానో చూపిస్తాను. స్పైసీగా ఇంకా టేస్టీగా. 1 కేజీ మేక తలకాయ కూర తెచ్చుకొని దాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ తలకాయ కూరకి మసాలా కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్ లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, కొబ్బరి గసాలు వేసుకొని వాటిని డ్రైగా రోస్ట్ చేసుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత సువాసన పోకుండా మూత పెట్టేసి పక్కన ఉంచండి. ఇప్పుడు కుక్కర్ లోకి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అందులోకి 1 టీ స్పూన్ సాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసి వేయించుకోవాలి. 2 మీడియం సైజున ఉల్లిపాయల్ని ఇలా పేస్ట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా చీలికలు చేసి వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న 1 కేజీ తలకాయ కూర వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని బాగా వేపుకోవాలి. ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కారంలోని పచ్చివాసన పోయేదాకా ఒక 2-3 నిమిషాలు ఇది మంచిగా వేపుకోవాలి. మూత ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. ఇది ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నీళ్లు పోసుకుందాము. 1 కేజీ మేక తలకాయ కూరకి 1 లీటర్ దాకా నీళ్లు పడతాయి. 1 లీటర్ నీళ్లు పోసుకొని ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 6-7 విజిల్స్ రానివ్వండి. నేనైతే 7 విజిల్స్ రానిచ్చాను. 7 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి స్టవ్ ని మళ్ళీ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒకసారి ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకొని మనం ముందుగా నూరి పెట్టుకున్న మసాలా పౌడర్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. కొంచెం పైనుంచి కొత్తిమీర వేసుకొని ఇదంతా కలిసేలాగా కలిపేసుకొని ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు గనక ఏమన్నా ఉప్పు కారం తగ్గిందనిపిస్తే మీ రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఈ కూరలో మంచి కలర్ కోసం 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఉప్పు కారం బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించామంటే చిక్కటి గ్రేవీతో టేస్టీగా ఇంకా స్పైసీగా మన తలకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఎంతో రుచిగా ఉండే ఈ తలకాయ కూరని జొన్న రొట్టెలతో గాని, రాగి ముద్దతో గాని, లేదంటే వేడి వేడి అన్నంతో అయినా సరే ఎంజాయ్ చేసేయండి. ఈ తలకాయ కూర రెసిపీని ఈ ఆదివారం తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో కలుసుకుందాం. నమస్తే.